గుడ్ ఈవినింగ్. ఏమిటి సార్ ఇలా హఠాత్తుగా ఊడిపడ్డారు? మీ నాన్నగారి కోసం. నాన్నగారి కోసమా? ఆయనతో మీకేం పని? ప్రస్తుతం ఆయనతోనే పని. అది సరే గాని మీ కారు ఆరోగ్యం ఎలా ఉందండి? ఆరోగ్యానికి ఏం బ్రహ్మాండంగా ఉంది, కానీ కొంచెం పంచర్లకే తట్టుకోవడం లేదు. పాపం. అవును, ఇంతకీ మీరు సైకిల్ మీదనే వచ్చారా? ఎలాగండి? నడుము విరిగిపోతేను? నడుము విరిగిపోయిందా? అబ్బే నాకు కాదండి, సైకిల్ కి. అయ్యో పాపం. ఏమిటమ్మా పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నావు? నమస్కారం అండి. ఏమిటా నిన్న మీరు ఇచ్చిన జుల్మానా డబ్బు ఇచ్చేద్దామని. ఏమిటి డబ్బు ఇస్తావా? నువ్వేం చదువుకున్నావు? బిఏ. ఏం చేస్తున్నావు? అన్నపూర్ణమ్మ గారి దగ్గర సెక్రటరీగా ఉంటున్నానండి. ఏమిటయ్యా చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఆ మాత్రం అర్థం కాలేదుయ్యా. డ్రెస్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో డబ్బు అనగా కరెన్సీ నోట్లు పెట్టేవనుకో. అనుకున్నాను. అది నేను పుచ్చుకున్నాను అనుకో, అది ఎవడైనా చూశాడు అనుకో, వాడు నలుగురిలోకి వెళ్ళి బ్యాండ్ వాయించాడే అనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు? నిజంగా న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సిన పైకం అంటారా, లేకపోతే బెంచీ కింద బాపతు? అఫ్టర్ ఆల్ 10 రూపాయలే కదండి. గడ్డి తినేవాడికి ఎంత అయితే ఏమిటయ్యా, 5 పైసలు చాలు, కనుక నీ డబ్బు నేను తీసుకోను. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మొత్తానికి లాభమే, మళ్ళీ తిరిగిచ్చే పని ఉండదు. ఓహో, అప్పుడప్పుడు అప్పుకు రావచ్చని ప్లాన్ వేస్తున్నారా అబ్బాయి గారు? మా నాన్న దగ్గర ఆ పప్పులే ఉడకం. ఓ పని చేయండి, ఇద్దరు బయటికి వెళ్ళి అందులో 1 పైసా కూడా మిగల్చకుండా మొత్తం ఖర్చు పెట్టేయండి. ఏమిటి? ఖర్చు పెట్టేస్తాం. డబ్బులు మాత్రం వెళ్ళకండి. అబ్బే మళ్ళీ సైకిల్ ఎక్కమండి. వెరీ గుడ్. ఇలా ఉండబట్టే ఇంత సర్వీస్ అయినా మా నాన్న ఓటి కారు మీదే ఊరేగుతున్నాడు. సరే గాని అతని డబ్బు ఖర్చు పెడదాం. తర్వాత ఖర్చు పెడదాం. మా నాన్న మన ఇద్దరం కలిసి డబ్బు ఖర్చు పెట్టేంత వరకే పర్మిషన్ ఇచ్చారు. సరే ఎలా ఖర్చు పెడదాం? సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి? లవ్ బర్డ్. అంటే ప్రేమ పక్షులు. పద. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని మాకి తిప్పకుండా మర్యాదగా మాకి బాకీ ఇచ్చేది లేదు. ఇల్లు జప్తు చేస్తాం. ఈ సంవత్సరం ఊరుకోండి సేట్ గారు, వచ్చే సంవత్సరం తప్పకుండా మీ బాకీ తీరుస్తాం. ఏమిటి అమ్మా చెప్తారు? ఇంకో సంవత్సరం మాకితే మీది ఇల్లు బాకీకి సాలా. సేట్ గారు, మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఆయన దగ్గర మీరు ఎంత వడ్డీ తిన్నారు? ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా. విశ్వాసం ఉన్నబట్టే ఇన్ని ఏళ్ళు ఆగినాం. ఇదిగో ఆఖరి మాట చెప్తున్నాను, అన్నపూర్ణమ్మ గారు 6 మాసం టైం, డబ్బు కట్టకపోతే ఫ్లైట్ వస్తాం. నయమేనమ్మా, 6 నెలలు గడిపించాడు. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు గడిపిస్తే మాత్రం ఈ అప్పు ఎలా తీర్చగలం? దాన ధర్మాలు చేసి మా నాన్న చివరికి ఇల్లు, ఊళ్ళో ఆ మామిడి తోట అప్పగించి చనిపోయాడు. చివరికి అప్పు ఒకటి అప్పగించాడు. ఏదో ఆ కాఫీ గింజల వ్యాపారం నువ్వు లాభదాయకంగా చేస్తున్నావు కాబట్టి సంసారం ఇలా గుట్టిగా జరిగిపోతుంది, రాజా చదువు సాగిపోతుంది. ఇప్పుడు ఈ అప్పు ఎలా తీర్చడం, ఏం చేయడం నాకేమీ అర్థం కావటం లేదు మోహన్. కష్టం వచ్చినప్పుడు తప్పించుకునే దారి వెతకాలి కానీ ఇలా కంగారు పడితే ఎలాగమ్మా? దారి ఒకటే దారి, గోదావరి. గోదావరి కాదమ్మా, చక్కటి రహదారి ఉంది. ఏమిటి? మన రాజాకు పెళ్లి చేసింది. చేస్తే వచ్చే కట్నంతో అప్పు తీర్చేయచ్చు. ఇంత బ్రతుకు బ్రతికి ఆఖరికి కట్నం తీసుకోమంటావా? తప్పదమ్మా, వేరే గత్యంతరం లేదు. సరే, వాడి చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేయకూడదనుకున్నాను. కానీ వాడి కళ్యాణి ఇలా తోసుకొస్తే ఏం చేస్తాం? మోహన్, శాస్త్రి గారితో చెప్పి మంచి సంబంధం చూడమని చెప్పు. అలాగేనమ్మా, వస్తా. ఏమిటప్పయ్యా? ఏముంది బాబు, ఊరు మొత్తం అగ్నిదేవుడికి ఆహుతైపోయింది. మీరు పూనుకుంటేనే కానీ మాకు నిండు నేయలేదు బాబు. మరేం బాబు? సరే నేను చూస్తాను, మీరు వెళ్ళండి. చెప్తాం బాబు. జోగులు రెడీ బాస్. పద. నరసమ్మ, ఈ గండం గడిచి నేను బ్రతుకుతానంటావా? అవే మాటలమ్మా, ఇంకా చేపట్లో బంగారం వంటి బిడ్డను ఎత్తుకుంటారు. నాకేంటో భయంగా ఉన్నది. అమ్మా, మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వెళ్ళి మంత్రసాన్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్తే అమ్మాయి దగ్గర ఎవరు ఉంటారు? నువ్వు ఇక్కడ నేనే వెళ్ళి పిలుచుకొస్తాను.
బిందు మాధవరావు గారు తాళం చేతులు ఇవ్వండి. ఇవే 1 2 ఎవరు? నా కూతురు మాలతి. మరంత బాధపడుతుంటే దిక్కులు చూస్తూ నిలబడ్డావేమయ్యా? మంత్రసాని కోసం వెళ్ళబోతుంటేను. సరే సరే సరే, ఆ మాట ముందేం చెప్పకూడదు. రే జోగులు, వెళ్ళి మంత్రసాన్ని తీసుకురా. మనం ఇక్కడికి దోపిడీ చేయడానికి వచ్చామా లేకపోతే సేవ చేయడానికి వచ్చామా? ఎందుకు వచ్చామో నాకు తెలుసును బే. వెళ్ళు వెళ్ళు, కూర్చోండిరా. మాధవరావు గారు, నేనెవరినో తెలుసా మీకు? తెలియదు. బందిపోటు భీమన్నా అంటారు. బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా మాధవరావు నీ మనవడు. అచ్చం తాత పోలికే. పుట్టినప్పుడు బిడ్డల పోలికను మనం ఎవరితో పోల్చినా సరిపోతుంది. స్వార్థంతో కూడుకున్న ఈ ప్రపంచంలో పెరగడం మొదలు పెట్టాకే ఎవరికి ఏ పోలిక వస్తుందో చెప్పడం కష్టం. సరే, తెల్లవారు వస్తుంది. ఇప్పటికైనా మనం వచ్చిన పని కానిస్తే మంచిది. భీమన్నా, నీ ఇష్టం, నీకెంత కావాలో తీసుకో. జోగులు, ఇచ్చే తాళాలు. భీమన్నా, ఈ రోజున ఇక్కడ భగవంతుడు వెలిచాడు రా. దేవుని ఎదుట దొంగతనం చేస్తావురా? దేవుడా? అవునురా, పసిబిడ్డ దేవునితో సమానం. ఈ రోజున మనం ఈ ఇల్లు దోచుకున్నామని రేపొద్దున లోకం ఏమని కూస్తుంది? పుట్టగానే ఇల్లు తుడిచిపెట్టాడు, బిడ్డ నష్టజాతుడని లోకం ఆడిపోసుకుంటుందిరా ఈ పసికందు. వద్దురా, మనకు ఇచ్చే తాళాలు. బిందు మాధవరావు వస్తా. మరిచాను మాధవరావు గారు, పసిబిడ్డను ఒట్టి చేతులతో చూచిపోకూడదంటారు. వస్తాను చెల్లమ్మ, బిడ్డ జాగ్రత్త. నాన్న, ఎవరు? దొంగ? కాదమ్మా, దొంగ రూపంలో ఉన్న దైవం.